టుడే అవర్ టాపిక్ ఈస్ డెసిమల్ సిస్టమ్ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డెసిమల్స్. ఈరోజు మనం డెసిమల్ సిస్టమ్ గురించి అలాగే ప్లేస్ వాల్యూస్ ఆఫ్ డెసిమల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ముందు డెసిమల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు డెసిమల్ అంటే ఏంటి? ఏ డెసిమల్ ఈజ్ ఏ నెంబర్ షోస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. అంటే ఒక డెసిమల్ అనేది ఒక నెంబర్, అదేంటంటే ఒక యూనిట్లో కొన్ని పార్ట్స్ కింద చేస్తే అందులో ఎంత పార్ట్ ఉంది అన్న దాని గురించే ఈ డెసిమల్స్ అనేవి చెప్తాయన్నమాట. డెసిమల్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్స్. డెసిమల్స్ అంటే ఏంటి? ఫ్రాక్షన్స్. ఆ రెండు కూడా ఫ్రాక్షన్స్ డెసిమల్స్ ఒకటే, కానీ అవి రాసే విధానం అంటే ఫార్మ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ అనేవి ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ 0.75. దీనికి అర్థం ఏంటంటే ఒక యూనిట్ని కొన్ని పార్ట్స్ చేస్తే అందులో 75 పార్ట్స్ అనేది మిగిలింది అని అర్థం. సో డెసిమల్స్ అంటే ఏంటి? ఈ షోస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. ఒక యూనిట్లో ఎన్ని పార్ట్స్ మిగిలినవి అనే దాని గురించి చెప్పేది డెసిమల్స్. ఓకే, పార్ట్స్ ఆఫ్ ఏ డెసిమల్ నెంబర్. ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్ యొక్క పార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. డెసిమల్ నెంబర్స్కి మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటిగ్రల్ పార్ట్, ఇంకొకటి వచ్చేసి డెసిమల్ పార్ట్ ఉంటుంది. సో ఈ ఇంటిగ్రల్ పార్ట్ని డెసిమల్ పార్ట్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఈ ఇంటిగ్రల్ పార్ట్ని డెసిమల్ పార్ట్ని డివైడ్ చేస్తూ మధ్యలో ఒక పాయింట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ ఉంది చూడండి, ఇది ఏంటంటే ఒక డెసిమల్ నెంబర్. ఈ డెసిమల్ నెంబర్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ మధ్యలో ఒక పాయింట్ ఉంది. సో దీన్నే ఏమంటామంటే డెసిమల్ పాయింట్ అంటాం. ఏమంటాం? డెసిమల్ పాయింట్. సో ఈ డెసిమల్ పాయింట్కి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉంటుందో దాన్ని ఇంటిగ్రల్ పార్ట్ అంటాం. ఏమంటాం? ఇంటిగ్రల్ పార్ట్. ఇంటిగ్రల్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్ నెంబర్స్. ఇంటిగ్రల్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్స్ నెంబర్స్. సో ఇంటీజర్ నెంబర్స్ అంటే ఏంటి? దాంట్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది. సో ఏదైతే డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉంటుందో దాన్ని ఇంటిగ్రల్ పార్ట్ ఆర్ ఇంటీజర్ నెంబర్స్ లేదా హోల్ నెంబర్ పార్ట్ అని కూడా అంటాం. ఏదైతే డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఉంటుందో దాన్ని డెసిమల్ పార్ట్ అంటాం. ఏమంటాం? డెసిమల్ పార్ట్ అంటాం. దీన్నే ఫ్రాక్షన్ పార్ట్ అని కూడా అంటాం. ఏమంటాం? ఫ్రాక్షన్ పార్ట్. డెసిమల్ నెంబర్స్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంటిగ్రల్ పార్ట్, అలాగే డెసిమల్ పార్ట్ ఉంటుంది. సో ఈ ఇంటిగ్రల్ పార్ట్ని డెసిమల్ పార్ట్ని డివైడ్ చేస్తూ ఆ నెంబర్ మధ్యలో పాయింట్ అనేది ఉంటుంది. సో ఆ పాయింట్ని ఏమంటామంటే డెసిమల్ పాయింట్ అని అంటాం. సో ఈ డెసిమల్ పాయింట్కి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉంటుందో దాన్ని ఇంటిగ్రల్ పార్ట్ అంటాం. ఇంటీజర్ నెంబర్ పార్ట్స్ అని కూడా అంటాము. దీన్నే హోల్ నెంబర్ పార్ట్ అని కూడా పిలుస్తాం అన్నమాట మనం. అలాగే ఏదైతే డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఉంటుందో దాన్ని డెసిమల్ పార్ట్ అని అంటాం. దాన్ని ఫ్రాక్షన్ పార్ట్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్స్ని ఎలా రీడ్ చేయాలని దాని గురించి డిస్కస్ చేద్దాం. సో డెసిమల్ నెంబర్స్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, డెసిమల్ పార్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఇంటీజర్ పార్ట్ని రీడ్ చేసేటప్పుడు దాని నెంబర్ని మనం కలిపి రీడ్ చేయాలి. సో ఏదైతే డెసిమల్ పార్ట్ ఉంటుందో దాన్ని మనం డిజిట్స్ని విడివిడిగా రీడ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 28.57 ఉంది. సో ఏవైతే మనం రెగ్యులర్గా ఇంటీజర్ నెంబర్స్ని ఎలా చదువుతాము? సో కలిపి చదువుతాం. సో అలాగే ఇంటీజర్ పార్ట్ని ఎప్పుడు కూడా కలిపే చదవాలి. ఇప్పుడు ఇవి 28 అంటే ఎంత? 28. సో 28 అని మాత్రమే దీన్ని రీడ్ చేయాలి, అంతేగాని 28 అని రీడ్ చేయకూడదు. సో ఏదైతే డెసిమల్ పాయింట్ ఉందో దాన్ని పాయింట్ అని రీడ్ చేయాలి. ఏదైతే డెసిమల్ పార్ట్ ఉందో దాన్ని ఇలాగా మనం ఎలాగైతే ఇంటీజర్ పార్ట్ని కలిపి చదివామో అలా 57 అని కలిపి రీడ్ చేయకూడదు. డిజిట్ని విడదీసి మాత్రమే రీడ్ చేయాలి. సో ఇప్పుడు 57 అని రీడ్ చేస్తే రాంగ్. అది ఎంత చదవాలి? 57 అని రీడ్ చేయాలి. సో ఇప్పుడు మొత్తం కలిపి మనం దీన్ని రీడ్ చేద్దాం. 28.57. 28.57. ఇక్కడ చూడండి దీన్ని రీడ్ చేద్దాం. 69.98. దీన్ని రీడ్ చేద్దాం. 56.589. 56.589. సో ఇంటీజర్ పార్ట్నేమో కలిపి రీడ్ చేయాలి, డెసిమల్ పార్ట్ని డిజిట్స్ని విడివిడిగా రీడ్ చేయాలి. Decimal system. What is decimal system? The decimal system is a base 10 positional numeral system using 10 digits 0 to 9 to represent all integers and fractions.
సో డెసిమల్ సిస్టమ్ అంటే ఏంటంటే బేస్ 10 పొజిషనల్ న్యూమరల్ సిస్టమ్. ఎందుకు దీన్ని ఇస్తారంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫ్రాక్షన్ డెసిమల్ నెంబర్స్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంటీజర్ పార్ట్, అలాగే ఫ్రాక్షన్ పార్ట్ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఈ ఇంటీజర్ పార్ట్కి ఫ్రాక్షన్ పార్ట్కి మనం 10 డిజిట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. అవి ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఈ 10 డిజిట్స్ని మనం యూస్ చేస్తాం. సో ఈ 10 డిజిట్స్ని ఈ 10 డిజిట్స్ని ఇంటీజర్ పార్ట్లోనే యూస్ చేస్తాం. ఇవే 10 డిజిట్స్ని మనం ఫ్రాక్షన్ పార్ట్లో కూడా యూస్ చేస్తాం. అందుకే దీన్ని బేస్ 10 పొజిషనల్ న్యూమరల్ సిస్టమ్ అని అంటమాట. ప్లేస్ వాల్యూ కాన్సెప్ట్. ఇప్పుడు డెసిమల్ సిస్టమ్ యొక్క ప్లేస్ వాల్యూ యొక్క కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మనం డెసిమల్ నెంబర్స్కి 2 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒకటేంటి ఇంటీజర్ పార్ట్, అలాగే డెసిమల్ పార్ట్. ఇప్పుడు మనం ఈ ఇంటీజర్ పార్ట్కి డెసిమల్ పార్ట్కి కలిపి మనం 10 డిజిట్స్ని యూస్ చేస్తామని చెప్పుకున్నాం. ఏంటవి? 0 to 9. సో ఈ 10 డిజిట్స్ యొక్క వాల్యూ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అది ఉన్న పొజిషన్స్, అవి ఉన్న ప్లేస్ని బట్టి దాని యొక్క వాల్యూ అనేది అన్ని నిర్ణయించబడుతుంది. ఈ ఇంటీజర్ నెంబర్స్కి ప్లేస్ వాల్యూస్ని ఎలా రాయాలనేది మనకి బాగా తెలుసు. ఎలా రాస్తాం మనం? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి దాని యొక్క ప్లేస్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాం. 1s, 10s, 100s, 1000s అంటూ మనం ఎక్కడి నుంచి రాస్తాం? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాస్తాం. సో ఇప్పుడు 1s ప్లేస్లో అంటే ఏముంటాయి? యూనిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు 1s ప్లేస్లో 1 యూనిట్ ఉందనుకోండి. అదే 1 10s అవ్వాలంటే ఎన్ని యూనిట్స్ ఉండాలి? 10 యూనిట్స్ ఉండాలి. సో 10 యూనిట్స్ని కలిపితే ఏమవుతుంది? 10s ప్లేస్లోకి వస్తుంది. సో ఎన్ని యూనిట్స్ కావాలి? అదే 100 అవ్వాలనుకో దాని వాల్యూ, అప్పుడు మనకి ఎన్ని యూనిట్స్ కావాలి? 100 యూనిట్స్ కావాలి. 100 యూనిట్స్ ఉంటే ఏమవుతుంది? 100 అవుతుంది. సో అదే 1000 ప్లేస్లోకి అవ్వాలి అంటే మనకి ఎన్ని యూనిట్స్ కావాలి? 1000 యూనిట్స్ కావాలి. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి వచ్చే ప్రతి వాల్యూ కూడా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి ప్రతి వాల్యూ కూడా రైట్ సైడ్ దానికంటే 10 టైమ్స్ పెద్దగా ఉంది. చూడండి, 1 కంటే ఇది 10 టైమ్స్ పెద్దది. సో 10 to the power of 1. ఇది ఇక్కడికి వచ్చేటికి ఇది ఎన్ని టైమ్స్ బిగ్గరగా ఉంది? దీనికన్నా 10 టైమ్స్ ఎక్కువగా ఉంది ఈ నెంబర్ వాల్యూ. సో 10 to the power of 2. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 100s యొక్క వాల్యూ కంటే 10 టైమ్స్ దీనికంటే బిగ్గరగా ఉంది. సో 10 to the power of 3. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 10 తోటి ఇలా మల్టిప్లై అవుతూ ఉంది. సో అలా మల్టిప్లై అయ్యే కొలది మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి దాని వాల్యూ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే లార్జ్ నెంబర్ కింద మారుతుంది, లార్జ్ నెంబర్ అవుతుంది. సో అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి ప్రతి కూడా 10 టైమ్స్ బిగ్గర్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6257 తీసుకుందాం. సో దీని యొక్క ప్లేస్ వాల్యూస్ని ఇప్పుడు మనం చూద్దాం. 6 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? 1000లో ఉంది కండి, 1000 రాస్తాం. ఇప్పుడు 2 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? ఇక్కడ 2 యొక్క ప్లేస్ వాల్యూ 100s. 5 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? 10s. 7 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? 1s. సో ఇవన్నీ కూడా మనం యూస్ చేసాం. ఏంటి? మనకి 0 to 9 దాకా డిజిట్స్ ఉన్నా కూడా ఆ డిజిట్స్ యొక్క ప్లేస్ అనేది, దాని వాల్యూ అనేది ఏమైంది? దానికి ఉన్న పొజిషన్ బట్టి, అది ఉన్న ప్లేస్ని బట్టి దాని యొక్క వాల్యూ అనేది మారిపోయింది. చూడండి, దీన్ని మనం ఎక్స్టెండెడ్ ఫామ్లో రాద్దాం. సో 6000 అంటే ఎలా రాస్తాం? 6000 అంటే 6 to 3 zeros ఉంటుంది. ప్లస్ 100s అంటే 2 ఎక్కడ నుంచి? 100s. ప్లస్ ఇక్కడ 5 ఏ పొజిషన్ 10లో ఉంది కాబట్టి 50 ప్లస్ 7 1sలో ఉంది కాబట్టి 1. సో ఇప్పుడు 5 యొక్క వాల్యూ ఎంత? 50. 2 యొక్క వాల్యూ ఎంత? 200. 6 యొక్క వాల్యూ ఎంత? 6000. 7 యొక్క వాల్యూ ఎంత? 7. సో దీని యొక్క వాల్యూస్ అనేది అట్లా ఉన్న పొజిషన్ బట్టి మారింది అన్నమాట. మనం ఇంటీజర్ పార్ట్ గురించి డిస్కస్ చేస్తాం, దాని యొక్క ప్లేస్ వాల్యూస్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం డెసిమల్ పార్ట్ గురించి, దాని యొక్క ప్లేస్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఇంటీజర్ పార్ట్ని డెసిమల్ పార్ట్ని ఏం డివైడ్ చేస్తుంది? డెసిమల్ పాయింట్ డివైడ్ చేస్తుంది. సో డెసిమల్ పాయింట్కి ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో అదంతా డెసిమల్ పాయింట్. ఈ డెసిమల్ పాయింట్కి ఏదైతే
లెఫ్ట్ సైడ్ ఉంటుందో అదంతా ఇంటీజర్ పార్ట్. సో మనం ఇంటీజర్ పార్ట్ని ఎలాగైతే ప్లేస్ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తామో అలాగే ఈ డెసిమల్ పార్ట్ని కూడా అలాగే ప్లేస్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాం. అయితే ఈ డెసిమల్ ప్లేస్ వాల్యూస్కి ఎలా అంటే లాస్ట్లో టీహెచ్ఎస్ అనేది తోటి ఎండ్ అవుతుందన్నమాట. దాని యొక్క ప్లేస్లో ద ప్లేస్ వాల్యూస్ ఎలా అంటే టీహెచ్ఎస్ అని దాన్ని రిప్రజెంట్ చేస్తాం. సో మనకి ఇంటీజర్ పార్ట్లో ఫస్ట్ మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. 1s 10s 100s 1000s అలాగే వెళ్తాం. కానీ ఈ డెసిమల్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ నుంచి మనం దాని ప్లేస్ వాల్యూస్ అనేది రిప్రజెంట్ చేస్తాం. అయితే దీంట్లో 1s ప్లేస్ ఉండదు, సో 10s కాడి నుంచి ఉంటుంది. సో మనకి లాస్ట్లో టీహెచ్ఎస్ అని యాడ్ అవుతుంది కాబట్టి అని 10s అని స్టార్ట్ అవుతుంది. సో 10s 100s 1000s. సో ఇలాగా 10స్కి టీహెచ్ఎస్ అని 10కి టీహెచ్ఎస్ యాడ్ అయింది, 100కి టీహెచ్ఎస్ అని యాడ్ అయింది, 1000కి టీహెచ్ఎస్ అని యాడ్ అయింది. సో ఇక్కడ 1s అనే ప్లేస్ ఉండదు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 10s కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటీజర్స్ని మనం 10 తోటి మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. అయితే ఈ డెసిమల్ పార్ట్ని మాత్రం మనం 10 తోటి డివైడ్ చేస్తాం. అంటే ఒక యూనిట్ని మనం 10 పార్ట్స్ చేస్తాం. ఇంటీజర్ పార్ట్ని రైట్ సైడ్ నుంచి మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. కానీ ఈ డెసిమల్ పార్ట్ని మాత్రం సో మనం ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 10 తోటి డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళే కొద్ది దాని యొక్క వాల్యూ అనేది స్మాల్ అయిపోతుంది. మనం ఇక్కడ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే ఇంటీజర్ నెంబర్లో ఇది ఏమవుతుంది, లార్జ్ నెంబర్ అవుతుంది. కానీ ఇక్కడ మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తే డెసిమల్ పార్ట్లో ద లాస్ట్కి వచ్చేటికి దాని డెసిమల్ ఏమవుతుంది, అది స్మాల్ డెసిమల్ కింద అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ ఉంది, ఆ కేక్ని మనం 10 పార్ట్స్ చేశాను. నెక్స్ట్ దాన్ని మళ్ళీ అదే కేక్ని 100 పార్ట్స్ చేశాను. సో 10 పార్ట్స్ చేసిన కేక్ యొక్క పీస్ పెద్దగా ఉంటుందా, అలాగే 100 పార్ట్స్ చేసిన కేక్ యొక్క పీస్ సైజు పెద్దగా ఉంటుందా? 10 పార్ట్స్ చేసిన కేక్ సైజే పెద్దగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో కేక్ తీసుకున్నాను, సేమ్ క్వాంటిటీ కేక్ని, దాన్ని నేను 1000 పార్ట్స్ చేశాను. 100 పార్ట్స్ చేసిన కేక్ యొక్క పీస్ సైజ్ పెద్దగా ఉంటుందా, 1000 పార్ట్స్ చేసిన పీస్ సైజు పెద్దగా ఉంటుందా? 100 పార్ట్స్ చేసిన కేక్ యొక్క సైజే పీస్ పెద్దగా ఉంటుంది. సో 100 కంటే 10 పార్ట్స్ చేసిన కేక్ యొక్క పీసే పెద్దగా ఉంటుంది. అంటే ఏంటి, మనం లెఫ్ట్ సైడ్ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళే కొద్ది దాని యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్స్కి మనం ప్లేస్ వాల్యూని ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ 0.8 ఉంది. సో ఇక్కడ డెసిమల్ పాత్ ఉంది. సో ఈ డెసిమల్ పాత్కి దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, ఏ ప్లేస్ వాల్యూ 10th. అంటే మనకి 10thతో స్టార్ట్ అవుతుంది కదా, దాని ప్లేస్ వాల్యూ సెకండ్ స్టార్ట్ అవుతాయి. 10th 100th 1000th 10,000th. సో ఈ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఏముంది, దీని ఫస్ట్ ప్లేస్ వాల్యూ ఎంత, దీని ప్లేస్ వాల్యూ ఎంత 10th. సో దీని ప్లేస్ 10th ప్లేస్లో ఉంది, 10th ప్లేస్లో ఉంది. సో దీని యొక్క వాల్యూ ఎంత 8/10. దాని వాల్యూ ఎంత 8/10. దీన్ని డెసిమల్ ఫామ్లో ఎలా రాసుకుంటాం మనం, 0.8 అని రాసుకుంటాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 0.97 ఉంది. సో 9 యొక్క డెసిమల్ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత తెలుసు. సో దీని యొక్క 9 యొక్క వాల్యూ ఎంత 9/10. 9/10ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేస్తే వాల్యూ ఎంత 0.9. సో ఇది 8th ప్లేస్లో ఉంది, 9 10th ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ ఏంటి 7 ఉంది. సో 7 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి 100s. సో 100s. సో 7 వాల్యూ ఎంత 7/100. సో 7/100. ఇప్పుడు దీన్ని మనం డెసిమల్లో రాయాలి అంటే ఎలా రాస్తాం, అయితే మనకి 7 యొక్క వాల్యూ మాత్రమే కావాలి, మనకి దాని ముందు ఉన్న డెసిమల్ యొక్క వాల్యూ మనకు వద్దు. సో మన 7 యొక్క వాల్యూ కావాలి. సో అలాంటి టైంలో మనకి 0 అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ఈ డెసిమల్ సిస్టంలో ప్లే చేస్తూ ఉంటుంది. 0 అనేది దాని యొక్క ఓన్ వాల్యూనే కాదు, అది ఏంటంటే ఇంకొక డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూని కూడా హోల్డ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ 0 అనేది ఎలా హోల్డ్ చేస్తుందంటే 0. ఇప్పుడు 7 అనేది 100 ప్లేస్లోకి రావాలి అంటే ఎన్ని డిజిట్స్ ఉండాలి, 2 డిజిట్స్ ఉండాలి. సో మనకు ఓన్లీ 7th యొక్క వాల్యూ కావాలి కాబట్టి మనం 10 అనే దాన్ని మనం వాల్యూ ఏమి వేస్తాం, 10th ప్లేస్లో 0 వేసుకుంటాం. సో ఇప్పుడు 100th ప్లేస్లో 7 ఉంది. సో మనం 7 వేసుకుంటాం, అంటే 0.7.
సో ఇది ప్లేస్ వాల్యూ చూస్తే టెన్స్ హండ్రెడ్స్. ఇప్పుడు 7 అనేది ఏ ప్లేస్లో ఉంది, 100th ప్లేస్లో ఉంది. అంటే ఈ 0 అనేది ఏం చేస్తుందంటే ఇంకొక డిజిట్ యొక్క ప్లేస్ని కూడా హోల్డ్ చేస్తుంది. దాని యొక్క ప్లేస్ని కూడా ఇది ఏం చేస్తుంది, హోల్డ్ చేస్తుంది. వీడియోని పాస్ చేసుకొని ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. సో ఇక్కడ డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ డెసిమల్స్ నెంబర్స్లో డిజిట్స్ని అండర్లైన్ చేస్తున్నాయి. సో ఏ డిజిట్స్ అయితే అండర్లైన్ చేస్తున్నాయో ఆ డిజిట్స్కి ప్లేస్ వాల్యూ రాయండి. అలాగే ఆ డిజిట్ యొక్క వాల్యూ కూడా రాయండి. సో ఐ హోప్ మీ అందరూ కూడా కరెక్ట్గా చేశారనుకుంటున్నాను. మీకు కనుక నా యొక్క ఎక్స్ప్లెనేషన్ అర్థమైనట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.